సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. వీటిపై మనతో మాట్లాడడానికి ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవరెడ్డి గారు. మనతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో అండి. ఒకసారి మార్కెట్స్ చూద్దాం మ్యామ్. అయితే నిఫ్టీ 50 వచ్చేసి -200 పాయింట్స్తో 24,565, సెన్సెక్స్ -585 పాయింట్స్తో 80,599, బ్యాంక్ నిఫ్టీ -344 పాయింట్స్తో 55,617 ఇట్లా ఉన్నాయన్నమాట. సో కంప్లీట్ రెడ్గా ఉంది. కంప్లీట్లీ అండి. అంటే దిస్ ఈజ్ కంటిన్యూస్లీ ఫిఫ్త్ వీక్ అండి. ఫిఫ్త్ వీక్ కంటిన్యూస్లీ మార్కెట్స్ హ్యావ్ డిక్లైన్డ్. ఎవ్రీ వీక్ డిక్లైన్ అవుతూనే ఉంది. సో మేజర్ ఏవైతే మేము సపోర్ట్స్ ఉన్నాయో నిఫ్టీకి, లైక్ 25,000 అది బ్రేక్ చేసింది. తర్వాత 24,800 దట్ ఈస్ ఆల్సో మేజర్ సపోర్ట్, అది బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు 24,600 కూడా బ్రేక్ చేసేసి 24,565 దగ్గర ఉందండి. సో దిస్ ఈజ్ హౌ ద బిగ్గెస్ట్ వీక్లీ లాస్ ఇన్ 2025 అనుకుంటే అది లాస్ట్ వీక్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, లాస్ట్ వీక్ ఆ ట్రంప్ టారిఫ్ ఆ అనౌన్స్మెంట్ మార్కెట్ని ఏ విధంగా దాన్ని మనకి టెరిబుల్ వీక్ అని, బిగ్గెస్ట్ వీక్లీ లాస్ మనకి 2025లో లాస్ట్ వీకే జరిగిందండి. సో దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు సపోర్ట్ లెవెల్ ఇప్పుడు ఎక్కడ అంటే 24,450, 24,550 దగ్గర సపోర్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దిస్ వీక్ అండ్ మనకి రెసిస్టెన్స్ అయితే 24,800 అండ్ 25,000 అయితే రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. సో యూ కెన్ సీ ద రేంజ్ బిట్వీన్ 24,400 అండ్ 24,800 అండ్ 25,000 మధ్య ఈ వీక్ అయితే మనకి మార్కెట్స్ అయితే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. సో బిగ్గెస్ట్ లూజర్స్ ఎవరున్నారు, ఏ సెక్టార్స్ ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే ఐటీ చాలా వరకు డౌన్ అయిందండి. అలానే ఫార్మా, బికాస్ ఆఫ్ టారిఫ్స్ ఇంపాక్ట్ ఇదంతా కూడా ఐటీ కానీ ఫార్మా, అలానే మనకి రియాలిటీ అండ్ పిఎస్యు, బ్యాంక్స్, ఎనర్జీ, ఆటో, ఇవన్నీ కూడా మనకి బిగ్గెస్ట్ లూజర్స్ మనకి సెక్టార్స్ కనిపిస్తున్నాయి. అలానే ఇంత మొత్తం దీంట్లో కూడా మనకి ఎఫ్ఎంసీజీ హ్యాస్ గివెన్ బెటర్ సెక్టార్ అప్డే, అంటే మనకి రిజల్ట్స్ అయితే కొంచెం బాగున్నాయి ఎఫ్ఎంసీజీ కంపెనీస్వి. అందుకనే ఎఫ్ఎంసీజీ అంటే ఇప్పుడు కొంచెం మాన్సూన్స్ బాగున్నాయి కదండి. సో రూరల్లో కన్జంప్షన్ అనేది బెటర్ అయింది. అర్బన్ కన్నా రూరల్ కన్జంప్షన్ బెటర్ అవడం వల్ల కొంచెం ఎఫ్ఎంసీజీ సెక్టార్ అయితే కొంచెం మనకి ఆల్మోస్ట్ 3% వరకు మనకి పెరిగింది. సో నెక్స్ట్ మనం ఏ డేటా రాబోతుంది నెక్స్ట్ వీక్ అంటే, సో ఇప్పుడు టారిఫ్స్ మనం ఫైనల్గా ఏం జరుగుతుందని చూసుకుంటే ఆయన August 7th డెడ్ లైన్ ఉందండి. సో August 7th కల్లా మనకి ఏదో 1% అనేది వాళ్ళు చెప్పేస్తామంటున్నారు. సో ఈ టైంలో ఇక్కడ నెగోషియేషన్స్ అయితే చాలా ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి. సో ఫైనల్లీ వీ హ్యావ్ టు సీ ఇస్ దర్ ఎనీ రిలీఫ్ ఆర్ ఎల్స్ మార్కెట్స్ అయితే డిస్కౌంట్ చేసేసుకున్నాయి. 25% అయితే ఇంత బ్లడ్ బాత్ అనేది మనకు కనిపించింది. సో 25%, బట్ ఏదైనా కొంచెమైనా మనకి రిలీఫ్ కానీ వచ్చినట్లయితే యూ క్యాన్ సీ అప్ సైడ్ ఇన్ ద మార్కెట్. అంటే 25% కాకుండా మీరు ఏ పర్సెంట్ అయినా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తే మాత్రం విల్ బీ వెరీ పాజిటివ్ ఫర్ ద మార్కెట్స్. 25% అయితే ఆల్రెడీ మార్కెట్స్ అయితే తీసుకున్నాయి. నెక్స్ట్ ఆగస్ట్లో ఇంకా నెక్స్ట్ వీక్ మనం చూసుకున్నట్లయితే ఈ టారిఫ్స్ అనౌన్స్మెంట్తో పాటు మనకి జిఎస్టీ డేటా వస్తుందండి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ జిఎస్టీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, దాని మీద కూడా మన మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది. అలానే మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఉందండి. సో అది 4th నుంచి 6th వరకు 3 days కంటిన్యూగా వెళ్తుంది. 6th అయితే మనకి ఆర్బీఐ రేట్ కట్ గురించి ఒక అనౌన్స్మెంట్ రాబోతుంది. సో అగైన్ ఎక్స్పెక్టింగ్, ఇప్పుడు సిచ్యువేషన్ అయితే మీరు చూసారు కదా, క్రెడిట్ గ్రోత్ తగ్గింది, కన్సంప్షన్ కూడా తగ్గుతోంది, మార్కెట్స్ కూడా ఇలా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ కొంచెం బూస్టప్ ఇవ్వాలి అంటే ఏదైనా కొంచెం రేట్ కట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దట్ యూ కెన్ సీ ఇన్ August 6th అయితే మనకి ఆ రేట్ కట్ గురించి ఒక మనకి డెసిషన్ అయితే చెప్తారు. సో దిస్ ఈజ్ హౌ ఆటో సేల్స్ కూడా వచ్చాయండి, బట్ ఇట్ హ్యాస్ గివెన్ పోస్టెడ్ వీక్. కొంచెం డొమెస్టిక్ సేల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి ఆటో సేల్స్లో కూడా. ఇంకొకటి ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఆల్మోస్ట్ $72 వరకు మళ్ళీ వెళ్ళిందండి. సో ఏవియేషన్ ఏవైతే మనకి ఎయిర్ క్రాఫ్ట్స్కి క్రూడ్ ఆయిల్ ఉంటుందో దాని ప్రైజెస్ ఆల్మోస్ట్ 3% పెరిగాయి. సో దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ వార్ సిచ్యువేషన్స్ ఇన్ రష్యా. అక్కడ ఇంకా వార్ సిచ్యువేషన్స్ కంటిన్యూగా వెళ్తున్నాయి కాబట్టి క్రూడ్ ఆయిల్ మళ్ళీ కాస్ట్లీ అయిందండి. బిలో $70 ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఇండియా. ఎప్పుడైతే $70 పైన మనకి ట్రేడ్ అవుతుందో ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఏవియేషన్ కానీ లేకపోతే ఎకానమిక్ కానీ అది కొంచెం బర్డన్గా మనకి కనిపిస్తూ ఉన్నది. సో దీస్ ఆర్ ఆల్ అప్డేట్స్ ఫర్ ద నెక్స్ట్ వీక్. అలానే కొన్ని మంచి రిజల్ట్స్ కూడా, పెద్ద పెద్ద కంపెనీస్ రిజల్ట్స్ కూడా మనకి అనౌన్స్మెంట్స్ నెక్స్ట్ వీక్ ఉన్నాయి. సో కార్పొరేట్ రిజల్ట్స్ కూడా మార్కెట్ని చాలా వరకు ఇంపాక్ట్ చేస్తుందండి. అంటే
టారిఫ్స్ తో పాటు కార్పొరేట్ రెండు ఒకేసారి మనకి నెగిటివ్ గా న్యూస్ వచ్చింది. ఒకవైపు ఏమో కార్పొరేట్ రిజల్ట్స్ కూడా బాగా కొంచెం వీక్ గా మనకి వచ్చేయండి. కోటక్ మహీంద్రా బ్యాంక్ హ్యాస్ పోస్టెడ్ వీక్ రిజల్ట్స్. అలానే మనకి ఐటీ కంపెనీస్ కొన్ని వీక్ రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. ఆటో సేల్స్ కొంచెం వీక్ గా ఉన్నాయి. సో ఇలా డొమెస్టిక్ గా అండ్ గ్లోబల్ గా కూడా మనము ఒక నెగిటివ్ న్యూస్ లో మనము వెళ్తూ ఉన్నాము. సో నెక్స్ట్ వీక్ ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ వాల్టిలిటీ ఇన్ ద మార్కెట్. బట్ మీకు ఏమైనా బై చేసుకోవాలి అనుకుంటే కొన్ని సిమెంట్ స్టాక్స్ అండ్ కొన్ని షుగర్ స్టాక్స్ తీసుకోవచ్చు. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో మీరు వెళ్ళొచ్చు. లేదు అంటే సుజలాన్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ లైక్ డెవలపింగ్ క్లీన్ ఎనర్జీ, గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ అనే వాటి అంటే సోలార్ చాలా వరకు గవర్నమెంట్ అనేది దాన్ని అప్గ్రేడ్ చేస్తుంది. కాబట్టి మీకు సుజలాన్ ఎనర్జీ ఈజ్ లుకింగ్ గుడ్. అలానే డిఫెన్స్ లో బిఈఎల్ ఇలా చాలా సెలెక్టివ్ గా ఉండాలండి. నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. మీరు ఏదైనా బై చేస్తున్నా ఏం చేస్తున్నా మార్కెట్ లో ఏంటంటే డిప్ ఆన్ బై అనేది బాగా నడుస్తూ ఉంటుంది. మార్కెట్స్ గ్రో బట్ దట్ ఈస్ నాట్ రైట్ స్ట్రాటజీ అండి. క్వాలిటీ స్టాక్స్ ఏమైనా ఉంటే మీరు వాటిల్లో మీరు కొంచెం పడిన ప్రతి స్టాక్ ని బై చేయడానికి మీరు ట్రై చేయకండి. ఏదైనా క్వాలిటీ స్టాక్స్ మీరు ఆల్రెడీ ఒక లిస్ట్ పెట్టుకోండి. ఈ స్టాక్స్ నేను బై చేయాలి, ఇవన్నీ నా దగ్గర ఉన్న క్వాలిటీ స్టాక్స్ అని పెట్టి మీకు ఆ ఆపర్చునిటీ రాగానే బై చేస్తే యూ క్యాన్ క్రియేట్ వెల్త్ ఇన్ నెక్స్ట్ 3-4 years లో మీకు మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ లైక్ దిస్ ఆర్ ఎల్స్ కీప్ క్వైట్ అండ్ స్టే అవే ఫ్రమ్ సమ్ టైమ్ టిల్ వీ గెట్ సమ్ క్లారిటీ. ట్రంప్ టారిఫ్స్ గురించి ఒక క్లారిటీ, అలానే ఈ కార్పొరేట్ రిజల్ట్స్ నుంచి కూడా కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా కొంచెం జాగ్రత్తగానే మార్కెట్స్తో ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏదో తప్పు అన్నట్టు అనుకుంటున్నారు చాలా మంది. దాని గురించి నెక్స్ట్ ఒక స్పెసిఫిక్ ఎపిసోడ్ చేస్తున్నాము. బట్ స్టిల్ ఒక క్లారిటీ, ఒక చిన్న స్టేట్మెంట్ మన ఆడియన్స్ కి. ట్రూ దీన్ని ఎలా విధంగా చూడమంటారు? ఆపర్చునిటీ చూడొచ్చా? ఎస్ అండి. ఎందుకంటే ఎస్ఐపి అండి, ఎస్పెషల్లీ ఎవరైతే ఎస్ఐపిస్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఈ మార్కెట్లో కొంచెం నెగిటివ్గా ఉండి ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేయడం అంటే పీపుల్ వాంటెడ్ టు టైమ్ ద మార్కెట్ ని కొంచెం టైమింగ్ చేద్దాం అనుకుంటారు. ఇంకా పడిపోతుందంట, అప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే బట్ మా అంటే ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే విల్ గెట్ నెవర్ ఎన్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే ఎవరు బాటమ్ ని క్యాచ్ చేయలేరు. సో వీ హ్యావ్ టు స్టార్ట్ ఎట్ వన్ పాయింట్ దగ్గర అయితే మనం స్టడీగా రెగ్యులర్గా ప్రతి లెవెల్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి కానీ బట్ బాటమ్ ని క్యాచ్ చేయడానికి మాత్రం అసలు ప్రయత్నించకూడదు. అండ్ డెఫినెట్లీ మ్యామ్ చెప్పినట్టు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది ఇంకొంచెం సులభంగా వెళ్తుంది. అంతేగాని అన్నెసరీగా పాజులు అయితే పెట్టుకోవద్దు. ఇది మంచి ఆపర్చునిటీ, గో ఆన్ అని చెప్పేసి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా ఒక ప్రొఫెషనల్ మీట్ అవ్వండి. పర్సనల్ అపాయింట్మెంట్స్ ఆల్రెడీ మ్యామ్ ఆన్లో ఉంచారు కాబట్టి వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.